మాట్లాడారు వాళ్ళు. అది మనం అప్పుడు వీడియోలు కూడా చేసాం. దాన్ని వీళ్ళు బాగా క్యాచ్ చేశారు. క్యాచ్ చేసి ఏం చేశారు, బీసీలకి ఇళ్ళకి వెళ్ళి మరి సరే ఇంతకాలం మీకు చేశామనుకున్నాం, కొన్ని లోపాలు ఉన్నాయని మాకు అర్థమైపోయిందంటూ కవర్ చేస్తూ ఈ ఒక్క ట్రిప్కి మీరు ఆగండి, మేము చేసేది సరిగ్గా ఉందో లేదో చూసి నెక్స్ట్ ట్రిప్ మీరు నిర్ణయం తీసుకుందరు కానీ అని చెప్పారు. చెప్పి వాళ్ళందరితో ఓట్లు మొన్న జగన్ దగ్గరికి పోనీయకుండా ఆపుకోగలిగారు. జగన్కి ఏమో బీసీలకి ఇదంతా చేయడం వల్ల రెడ్డి ఓట్లు పోయినాయి, రాయలసీమ దుడుచుకుపోయింది. అసలు రాయలసీమ అంత ముందు మీకు గుర్తుంటే 42లో 39 ఆళ్ళయ్యాయి, మొత్తం 39 స్వీప్ చేశారు దాదాపు. ఒక 3 చంద్రబాబు, పయ్యావుల కేసు, ఇంకో సీట్ ఏదో గెలిచారు అప్పుడంటే. ఆ స్థాయిలో క్లీన్ స్వీప్ చేసుకొచ్చారు. అది మొన్నటిసారి రివర్స్ స్వీప్ అయింది. తెలుగుదేశం చరిత్రలో ఎన్టీ రామారావు బతుకున్నప్పుడు కూడా రానన్ని సీట్లు వచ్చినాయి మొన్న. ఎందుకయ్యా అంటే ఆ రెడ్లు తిరుగుబాటు బీసీలకు ఇవ్వడం. ఇక్కడ ఆ రెడ్లు వచ్చి ఇటు ఓటేశారు, బీసీలు ఇక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఆ బీసీలకు వీళ్ళు రాజకీయంగా అంత చేయరు, అతను చెప్పినంత చేయరు. కానీ అలాగని వదిలిపెట్టట్లేదు. వాళ్ళకి అతను 50 ఇస్తానన్న చోట వీళ్ళు 30-35 ఇచ్చి 50 అన్న చూపెడతారు వాళ్ళకి. అదొక కొంత సంతృప్తి పరచడంతో పాటు ఈ డబ్బులు ఇప్పుడు ఆ బీసీ నేస్తాలు, ఈ బీసీ నేస్తాలు లేవు కాబట్టి ఈ కొత్త మోడల్ అన్నమాట.